వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతూనే ఉంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కావలి 1 టౌన్ పిఎస్లో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల్ని బెదిరించే ధోరణిలో కాకాని గోవర్ధన్ రెడ్డి కమెంట్ చేశారంటూ టీడీపీ నేత ఒంటేరు ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుతో కాకానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, కాకాని గోవర్ధన్ రెడ్డి కమెంట్ చేశారంటూ టీడీపీ నేత ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు వాళ్ళ వేధింపులను ప్రశ్నిస్తున్న వారిపై ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఆ కేసులు అక్రమంగా బనాయించడం జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా జిల్లాలోని గ్రామ స్థాయి దగ్గర నుంచి మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు దాకా అందరిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల కావలిలోని ఒక ప్రాంతానికి సంబంధించిన వైసీపీ టీడీపీ నేతలు దాడి చేశారు. అతన్ని పరామర్శించడానికి వెళ్ళిన కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఏదైతే బాధితులకి న్యాయం చేయడం లేదు, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా ఉన్నారో వారిపైన ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో పోలీసులు అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అంటే స్థానికంగా టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నా జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల ఆదేశాల మేరకే కేసు నమోదు చేసినట్లు మనకి ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఇప్పటి వరకు కాకానిపై దాదాపు 10 కేసుల దాకా నమోదైనటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. ఓకే నారాయణ.